హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సిఎస్కే మేనేజ్మెంట్ ఎంఎస్ ధోనిని సిఎస్కే తరఫున ఎట్లయినా సరే ఆడించాలని చెప్పేసి ఎంత పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ని ట్రై అయితే చేస్తున్నారు. అందులో రీసెంట్గా చూసుకుంటే ఎంఎస్డిని సిఎస్కే టీంలో మళ్ళీ రిటైన్ చేసుకోవాలని చెప్పేసి సిఎస్కే వాళ్ళు 2008 నుంచి 2021 వరకు ఒక రూల్ అయితే ఉంటుండే అనమాట. ఆ రూల్ ప్రకారం చూసుకుంటే ఏదైనా సరే ఒక ప్లేయర్ రిటైర్ అయ్యి 5 years అయిపోతే అతనిని అన్క్యాపిటల్ ప్లేయర్గా కన్సిడర్ చేసి అతన్ని మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి సిఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు బీసీఏ వాళ్ళని అయితే రివ్యూ మీటింగ్లో అడగడం అయితే జరిగిందంట. దీని మీద వేరే ఫ్రాంచైజీస్ ఉంటాయి కదా, అవన్నీ అగేన్స్ట్గా అయితే ఉన్నాయి, ఇట్లా తీసుకురాకూడదు అని చెప్పేసి. కాకపోతే సిఎస్కే వాళ్ళు అయితే ఎట్లయినా సరే ధోనిని సిఎస్కే టీంలో ఆడించాలని చెప్పేసి డిఫరెంట్ వేస్లో వాళ్ళు ట్రై అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా తర్వాత ఏమవుతుందా అని చెప్పేసి. అండ్ ఎంఎస్డి ఈ ఐపీఎల్ 2025లో సిఎస్కే టీం తరఫున ఆడాలంటే సిఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ రివ్యూ మీటింగ్లో ఏవైతే రిటెన్షన్స్ ఉంటాయో అవి 4 కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అక్కడ చెప్పడం అయితే జరిగిందంట. దాని తర్వాత మళ్ళీ అక్కడ డిసిషన్స్ ఏమొస్తాయో దాన్ని బట్టి కూడా ఇప్పుడు ధోని సిఎస్కే టీంలో ఆడతాడా లేదా అనే తర్వాత తెలుస్తుంది. ఇదే విషయం పైన ధోనిని అడిగితే ధోని ఏమన్నారంటే, ఆయన వచ్చేసి ఒకటే అన్నారు, ఏవైతే ప్లేయర్ రిటెన్షన్స్ గురించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫైనల్ అవుతాయో దాని తర్వాత అతని నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తారంట, ఆడతాడా ఆడా అని చెప్పేసి ఐపీఎల్ 2025 సీజన్ని. ఇక నాకు తెలిసి మోస్ట్లీ ఆడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సిఎస్కే టీం తరఫున ఆడతాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆడే ఛాన్సులు అయితే ఎక్కువైతే ఉన్నాయి. కావ్య మారన్ అయితే ఇవి సిఎస్కే టీం మేనేజ్మెంట్ ఉంది కదా, వాళ్ళు 2008 నుంచి 2021 వరకు ఏదో రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం అన్కాప్డ్ ప్లేయర్గా ఎంఎస్సీని టీంలోకి తీసుకుందాం అనుకుంటే దానికి కొంచెం అగెన్స్ట్గా ఉన్నట్టుంది. ఈమె ఏమంటుందంటే, ఏదన్నా ఒక ప్లేయరు ఆయనని ఆక్షన్లోకి తీసుకొస్తే ఎక్కువ ప్రైజ్ గెలుపుతాడు కదా, అట్లాంటి ప్లేయర్కి ఇట్లా చేయడం అనేది అంత మంచి విషయం కాదన్నట్టుగానే ఆమెతో మాట్లాడుతుంది. ఇక ఎట్లయినా సరే ఒకవేళ సిఎస్కే వాళ్ళు ఈ రూల్ కానీ అక్కడ బీసీఏ వాళ్ళు అగ్రి కానీ చేస్తే వాళ్ళు ఎంఎస్డిని మళ్ళీ అన్కౌట్ ప్లేయర్గా సిఎస్కే టీంలోకి తీసుకుంటారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఐపీఎల్ అన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా, 10 ఫ్రాంచైజెస్. ఈ 10 ఫ్రాంచైజీకి ఇట్లా ఒక నిర్ణయం పైకి అయితే వచ్చినాయి. అదేంటంటే ఏవైనా సరే ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆక్షన్లో తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి ఇంజరీ కాకుండా ఇంకేదైనా రీజన్స్ చెప్పి వాళ్ళు ఆ ఐపీఎల్ సీజన్లో కానీ పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళపైన 2 years బ్యాన్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఆ రివ్యూ మీటింగ్లో కూడా చెప్పడం అనేది జరిగిందంట. అండ్ వాళ్ళు వచ్చేసి ఆ ప్లేయర్స్ వచ్చేసి వాళ్ళ ప్రైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మెగా ఆక్షన్లో కాకుండా మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఏమైనా సరే కొంచెం వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి అన్ని ఫ్రాంచైజెస్కి ఇట్లా అక్కడ ప్రపోజల్ అయితే పెట్టినాయి బీసీఏ వాళ్ళ దగ్గరికి. ఇక చూసుకుంటే దాని తర్వాత చూసుకుంటే ఈ ఐపీఎల్ రివ్యూ మీటింగ్లో ఏవైతే ప్రపోజల్స్ చేసినాయో అన్ని 10 ఫ్రాంచైజెస్కి ఇట్లా ఈ రివ్యూ మీటింగ్కి సంబంధించినటువంటి ఫైనల్ డిసిషన్స్ అంటే ప్లేయర్ రిటెన్షన్స్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మొత్తం అన్ని అప్డేట్స్ వచ్చేసి August 30 కల్లా వస్తాయి. ఇది ఫైనల్ డేట్ అనమాట. అప్పటికల్లా మొత్తం మనకి ఎట్లాంటి డిసిషన్స్ తీసుకున్నారు ఏందనేది మనకి మొత్తం ఫైనల్ న్యూస్ అయితే బయటకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఐపీఎల్ రివ్యూ మీటింగ్ తర్వాత వచ్చినటువంటి అప్డేట్స్. మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ముందు వీడియోలో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.